హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ దగ్గరకు వచ్చేసిన. ఇది మన ఫిలిం ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేసుకునే వీడియో. ఇది మన సౌత్ ఇండియా ఇండస్ట్రీలో జరిగింది కాదు, మీన్స్ టాలీవుడ్లో జరిగింది కాదు, బాలీవుడ్లో జరిగింది కాదు, కాలీవుడ్లో జరిగింది. సో రీసెంట్గా చాలామంది చిరంజీవి, కమల్ హాసన్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ట్వీట్ చేసి ఉంటారు. ఏంటంటే మన తమిళనాడు ఇండస్ట్రీలో తలపతి విజయ్ జననాయకన్ ఏదైతే ఫిలిం ఉందో అది లీక్ అయిపోయింది. ఫుల్ ఫిలిం అది ఆల్మోస్ట్ 500 crores అనేది బడ్జెట్లో తీసిన సినిమా. ఆ సినిమా అనేది లీక్ అయిపోయింది. సో ఆ లీక్ అయిపోయిన ఫిలిం గురించి ఇప్పుడు వరకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చెక్ చేశారు. అసలు ఎలా లీక్ అయింది, ఏం లీక్ అయింది అన్నీ చూశారు. సో ఆ లీక్ అయ్యడం వల్ల మ్యాక్సిమం కాలీవుడ్ ఏం చేస్తున్నారంటే ఫిలిం ఎడిటర్కి సంబంధించింది ఆ ఫిలిం ఫైనల్ కట్ అనేది ఫిలిం ఎడిటర్ దగ్గరే ఉంటుంది. సో ఆ ఎడిటరే దీనికి కారణం అని వాళ్ళు భావించి ఆ ఎడిటర్ని అనేది సస్పెండ్ చేశారు, ప్రదీప్ ఈరాఘవ్. సో ఆయన మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే రీసెంట్గా మీకు చెప్పాలనుకుంటే ప్రదీప్ రంగనాథన్ సినిమా వచ్చింది కదా రీసెంట్గా, లిక్, డ్రాగన్, దాని అన్నిటికీ ఆయనే ప్రదీప్ రాఘవే ఎడిటింగ్ చేసింది. తలవి చాలా సినిమాలు చేసిండు, అలాగే జననాయకన్ చేసిండు. సో ఆ ఫిలిం అన్నిటికీ మ్యాక్సిమం ఆయన ఎడిటర్ చేశాడు. ఇన్ని ఫిలిమ్స్ అనేవి లీక్ అవ్వకుండా ఓన్లీ తలపతి విజయ్ ఫిలిం లీక్ అవ్వడం ఆయన్ని కారణంగా చెప్పేసి ఆయన సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో అని నాకు కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు. ఇదంతా ఎలా అంటారంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాను, తమిళ్లో ఉంటుంది. సో దాని ఓవరాల్ బైఫికేషన్ ఏమంటుందంటే సౌత్ ఇండియన్ అండ్ ఫిలిం ఛాంబర్ ఏమంటుందంటే ఆ ఫైనల్ కట్ అనేది ఎడిటర్ దగ్గరే ఉంటుంది, ఆ ఎడిటరే దానికి బాధ్యత అనేది. సో ఫిలిం అనేది చాలా దగ్గర ఉంటుంది. ఒక డ్రైవ్లో షేర్ చేసినప్పుడు చాలామందికి ట్రాన్స్ఫర్ అవుతుంది, సౌండ్కి, విఎఫ్ఎక్స్కి వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని ఒక్క ఎడిటర్ని సస్పెండ్ చేయడం, ఆయన కెరియర్ని రూన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ఆ కట్ అనేది చెప్పుకుని ఉంటారో ఆ కట్ మీరు ప్రాపర్గా కటింగ్స్ లేదా సెన్సార్ వాళ్ళు బోర్డు ఎవరైతే చెప్పుకుంటారో ఆ సెన్సార్ కట్లోనే మీరు పాయింట్లన్నీ కరెక్ట్గా తీసేసి ఉంటే ఫిల్మ్ అనేది ఆ రోజే రిలీజ్ అయ్యేది. సో ఇప్పుడు ఒక కెవి అండ్ ప్రొడక్షన్స్ వాళ్ళకి ఇంతవరకు లాస్ వచ్చేది కాదు. ఇప్పుడు కూడా May 4th వరకు కోర్టు ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వల్ల వాళ్ళు ఆ ఫిల్మ్ కూడా రిలీజ్ చేయలేరు. సో May 4th తర్వాత వాళ్ళకి ఏది ఫిజిబుల్ డేట్ ఉంటుందో ఆ డేట్లోనే రిలీజ్ చేయగలరు. సో ఇవన్నీ కేవీఎన్ ప్రొడక్షన్స్కి కాదు, ఓన్లీ ఒక తలపతి విజయ్ ఒక మెయిన్ హీరో, ఆయన ఇవన్నీ చూసుకోవాలి. లేదా కేవీఎన్ ప్రొడక్షన్కి ఒకవేళ లాస్ అయితే ఆయన కొంచెం అమౌంట్ కొంచెం సేవ్ చేయాలి. లేదా ఒకవేళ ఎలక్షన్స్లో ఆయన విన్ అవ్వకపోయినా, ఒకవేళ విన్ అయినా సౌత్ ఇండియాలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఒక 2-3 ఫిలిమ్స్ అదే ఎలక్షన్ నగ్గిన తర్వాత కూడా ఓజీ, ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, ఆ తర్వాత హరహర వీరమల్లు, అలా చాలా ఫిలిమ్స్ చేశారు. అలాగే ఆయన కూడా ఒక ఫిలిమ్స్ చేసి ఆ కేవీఎన్ ప్రొడక్షన్స్కి కాంపన్సేట్ చేయాలి. ఎందుకు కేవీఎన్ ప్రొడక్షన్స్ కాంపన్సేట్ చేయాలని నేను చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కేవీఎన్ ప్రొడక్షన్స్ ఏ సినిమా తీసుకున్న మళ్ళీ ఆల్మోస్ట్ 500-300 CRలోనే చేస్తున్నారు. ఆ 500-300 CRలో చేసిన సినిమాలో టాక్సిక్ రిలీజ్ అవ్వలేదు, జననాయకన్ ఇలాగా ఇందులో ఇష్యూస్లో పడిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్తో సినిమా ఉందంటున్నారు, అది ఎంతవరకు పట్టాలెక్కుతో తెలియదు. సో ఈ అన్నిటికీ కారణానికి ఒక ఎడిటర్ని బలి చేశారని నాకు అనిపించింది. సో ఎవరైతే మన టాలీవుడ్లో ఎడిటర్స్ ఉన్నారో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర నుంచి ఫిలిం లీక్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా నాకు వచ్చిన కరెక్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒకసారి మీరు చూడడానికి షేర్ చేస్తే అక్కడి నుంచి ఒక చైన్ మోడల్ ద్వారా ఫిల్మ్ అనేది లీక్ అయిపోయింది. దానికి ప్రదీప్ ఎవరైతే ఎడిటర్ ఉన్నారో ఆ సినిమాకి ఆయన చాలా మంచి మంచి మూవీస్ చేశారు. చెప్పిన డ్రాగన్, అలాగే జయసుధ అనేది రాధా తలవి ఆ అమ్మాయి ఫిలిం, డ్రాగన్, లీక్, చాలా లిక్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్గా వచ్చింది ఆయన ఫిల్మ్ కూడా ఆయనే ఎడిటర్. సో ఆయన బలి చేయడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.